నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర భవన నిర్మాణం కార్మిక సంఘ రాష్ట్ర కమిటీ సభ్యులు నరగిరి మీడియా ముందు సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 21-22 తేదీ రోజులలో సిపిఐ పార్టీ ఎంఎంఆర్ గార్డెన్ లో మహాసభలు నిర్వహిస్తున్నారని, ఈ సభలు ప్రభుత్వం కార్మికులకు సరైన న్యాయం చేయాలని కోరుతూ కనీస సదుపాయాల కోసం ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 21వ తేదీలో రోజులలో శంషాబాద్ బస్టాండ్ నుంచి రాలగూడ వరకు కార్మికులతో భారీ ర్యాలీ ఉంటుందని అన్నారు. కాబట్టి 21-22 తేదీలో రోజున ప్రతి ఒక్క కార్మికులు ఈ మహాసభలకు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి నరగిరితో పాటు గిలక రాజు, ఏఐటీసీ మండల కార్యదర్శి ఎద్దుల శ్రీను, బీఓసీ మండల అధ్యక్షుడు ప్రభు, ఏఐటీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 21-22 తారీఖు తెలంగాణ రాష్ట్ర మహాసభ భవన నిర్మాణ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర మహాసభ శంషాబాద్లో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క కార్మికుడు కదిలి వచ్చి జిల్లా లెవెల్, రాష్ట్ర లెవెల్, శంషాబాద్ మండల లెవెల్ ప్రతి ఒక్క కార్మికుడు కదిలి వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరూ శంషాబాద్ లేబర్ అడ్డా కాడికి వెళ్ళి మన గ్యాస్ కంపెనీ రాలగూడ వరకు ఈ ర్యాలీ ఉంటుంది. 21 తారీఖు రోజు 11-12 గంటలకు స్టార్ట్ అవుతుంది. ర్యాలీలో పాల్గొనాలి ప్రతి ఒక్కరు అని చెప్పేసి నేను మనవి చేస్తాను. ప్రోగ్రామ్ ఏడుందో మన ఎంఎంఆర్ గార్డెన్లో.